హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు బీవీఆర్ రియల్ అండ్ మార్కెటింగ్స్. ఈరోజు వచ్చేసి మనకి ఈ వీడియోలో మనకి ఏదైతే మనకి రుద్రారం ఉందో అండి, మనకి ముంబై హైవే అంటే పటాన్చెరు నుంచి అరౌండ్ 6 to 7 కిలోమీటర్ డిస్టెన్స్లో డైరెక్ట్గా మనకి హైవే టువార్డ్స్ సంగారెడ్డి ముంబై హైవేకి మనకి జస్ట్ రైట్ సైడ్లో అంటే మనకి ఏదైతే తోషిబా కంపెనీ ఉందో నియర్ బై రైట్ సైడ్లో ఇదంతా ముంబై హైవే. మేము కనుక చూస్తే ఇది తోషిబా కంపెనీకి వెళ్ళే రూట్ ఇది. సో ఇది వచ్చేసి ఇదంతా జీపీఆర్ వెంచరు, గ్రామ పంచాయతీ లేఅవుట్ ఓల్డ్ వెంచర్ అండి. సో ఇది వచ్చేసి మనకి వెంచర్ మనం ప్రజెంట్ చేస్తున్న వెంచరు. సో ఇది వచ్చేసి సుకృతి ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వాళ్ళు డెవలప్ చేశారండి. సో ఇది అరౌండ్ మీకు మోర్ దెన్ 10 acres అయితే ఉంటుంది వెంచరు. ఇది హెచ్ఎండిఏ. సో మీకు కంప్లీట్లీ డెవలప్మెంట్ కంప్లీట్ అయిన ప్రాజెక్టు. జస్ట్ మనకి హైవేకి జస్ట్ వాకబుల్ డిస్టెన్సే ఉంటుంది. సో కంప్లీట్లీ మీకు జోన్ వైజ్ కూడా మీరు కనుక చూస్తే లేఅవుట్ స్ట్రక్చర్ అయితే ఇలా ఉంటుంది. కంప్లీట్లీ లేఅవుట్ స్ట్రక్చర్ అయితే ఇలా ఉంటుంది. మీకు జోన్ వైజ్ కనుక చూసుకుంటే కూడా ఇది కంప్లీట్లీ R1 జోను. సో ఈ వెంచర్ వచ్చేసి సజెస్టబుల్ వచ్చేసి సో హూఎవర్ ఈజ్ లుకింగ్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ నెక్స్ట్ 2 to 3 years కన్స్ట్రక్షన్ ప్రాస్పెక్ట్స్లో చూసే వాళ్ళకి ఈ వెంచర్ అనేది సూటబుల్. జస్ట్ మనకి పటాన్చెరు ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ మీరు కనుక చూస్తే నేను జీపీఎస్లో చూపిస్తున్నా. సో ఈ మొత్తంగి నుంచి కనుక చూసుకుంటే పటాన్చెరు ఎగ్జిట్ నెంబర్ 3 నుంచి కనుక చూసుకుంటే ఎగ్జాక్ట్గా మనకి సో ఇదైతే లొకేషన్ అండి, ఇది లొకేషన్. సో ఈ లొకేషన్ మనకి 6.5 to 7 కిలోమీటర్ డిస్టెన్స్ అవుతుంది. డైరెక్ట్ హైవే మీకు అందరికీ తెలిసిందే. పటాన్చెరు వరకు కూడా మనకి ఆల్రెడీ సెకండ్ ఫేజ్ మెట్రో అనేది ప్రపోజల్ ఆల్రెడీ ఉన్నది. సో మనకి ఇదంతా కూడా కంప్లీట్గా రెసిడెన్షియల్ జోన్ కాబట్టి సో ఫ్యూచర్లో మంచి సిటీకి దగ్గరలో మంచి గ్రోత్గా అయితే అవుతుంది, గ్రోత్ కారిడార్ అవుతుంది. సో రెసిడెన్షియల్ పరంగా కూడా చూసుకుంటే సో ఇదైతే మొత్తం R1 జోన్ అండి మనకి. సో ఈ వెంచర్లో మనకి ఏదైతే ఈ సుకృతి ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ఈ వెంచర్లో కూడా మనకి ప్లాట్స్ ఉన్నాయి. అదేవిధంగా ఈ హైవేకి లెఫ్ట్ సైడ్లో పారామైగ్నోపస్ వెంచర్, ఇదంతా కూడా phase 1 38 acres వెంచరు. phase 1 అండ్ phase 2లో కూడా ప్లాట్స్ అయితే మనకి ఉన్నాయి. ఎస్పెషల్లీ ఈ వీడియో వచ్చేసి మనకి ఈ తోషిబా పక్కన ఉన్న ఈ ప్రాజెక్ట్ అండి. కంప్లీట్ ఈ ప్రాజెక్ట్లో అయితే మనకి రీసేల్ ప్లాట్స్ అయితే ఉన్నాయి. ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్లో మనం ఎక్కువ దూరం వెళ్లకుండా సో మనకి సిటీకి దగ్గరగా ఓవరాల్ 6 కిలోమీటర్ డిస్టెన్స్లో రెసిడెన్షియల్గా సో బాగా గ్రోత్ అవుతున్న లొకేషన్ అండి. మీకు ఆల్రెడీ నేను మాస్టర్ ప్లాన్ కూడా చూపించాను. మాస్టర్ ప్లాన్లో కూడా ఇదంతా కూడా R1 జోన్ 900 సిరీస్లో అయితే సర్వే నెంబర్ అయితే ఉంటుంది. R1 జోన్ టైటిల్ క్లియర్. సో ఎనీవన్ ఇంట్రెస్టెడ్ మాకు కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు. సో ఇదంతా వచ్చేసి ఈ ప్రాజెక్ట్ గురించి అండి. ఒకసారి వెంచర్లోకి వెళ్ళి వెంచర్ ఎలా డెవలప్ చేశారో ఒకసారి వీడియో చూద్దాం. సో ప్రజెంట్ మనం చూస్తున్న ఈ మడ్ రోడ్ వచ్చేసి మనకి హైవే నుంచి తోషిబా కంపెనీ దగ్గర మనకి జస్ట్ రైట్ తీసుకుంటే ఈ తోషిబా కంపెనీకి మనకి లెఫ్ట్ సైడే ఉంటుంది ఈ మడ్ రోడ్. ఇది వచ్చేసి 50 feet రోడ్. ఈ రోడ్ కొన్న వెంచర్ అంతా లెఫ్ట్ రైట్ అంతా జీపీఆర్ వెంచర్, ఓల్డ్ వెంచర్ అండి. సో ఇదైతే ప్రజెంట్ మనం చెప్పుకున్న వెంచర్. సో సుకృతి వాళ్ళు డెవలప్ చేసిన వెంచర్. చాలా బాగా డెవలప్మెంట్స్ అయితే బాగా చేశారు. దీంట్లో ఆల్మోస్ట్ అన్ని కంప్లీట్ అయిపోయాయి. ఫుట్పాత్స్, డ్రైనేజెస్, వాటర్ లైన్స్, సిసి రోడ్స్, సో మొత్తం అయితే కంప్లీట్ ఓవర్ హెడ్ ట్యాంక్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో చూడొచ్చు ఇదంతా కూడా మొత్తం కంప్లీట్లీ R1 జోన్లో ఉన్న వెంచర్ అండి. ఈ వెంచర్కి సంబంధించిన డీటెయిల్స్, ఫుల్ డీటెయిల్స్, ప్రైస్ డీటెయిల్స్, అవైలబుల్ ప్లాట్ సైజెస్ మీకైతే ఈ వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. మీరైతే ఈ వీడియో అయితే కంటిన్యూగా చూడండి. సో మనం కనుక చూస్తే దీంట్లో వచ్చేసి 40 feet రోడ్ యాక్సెసిబుల్ రోడ్స్ అండ్ ఇంటర్నల్ రోడ్స్ అయితే 30 feet రోడ్స్ అయితే ఇవ్వడం జరిగింది. దీంట్లో అయితే మనకి 167 200 square yards అట్లా డిఫరెంట్ సైజెస్లో అయితే ప్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. సో మనకి గ్రోత్ పరంగా చూసుకుంటే మనకి జస్ట్ ఓవరాల్ 6 కిలోమీటర్ డిస్టెన్స్లో ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్లో రెసిడెన్షియల్ జోన్లో ఇన్వెస్ట్మెంట్కైనా, సేఫ్ సైడ్ ఇన్వెస్ట్మెంట్కైనా ఆర్ ఫర్ కన్స్ట్రక్షన్స్కైనా కూడా మీరైతే ఈ వెంచర్లో హ్యాపీగా తీసుకోవచ్చు. బికాజ్ ఆఫ్ ఆల్రెడీ ఇస్నాపూర్ వరకు మనకు లగ్దారం రోడ్ వరకు కూడా మీరు ఏ వెంచర్ తీసుకున్న హైవే ఫేసింగ్ వెంచర్ 36,000-38,000 తక్కువ అయితే అసలు ప్లాట్లు లేవు. యాజ్ ఆఫ్ టుడే రేట్ చెప్తున్నాను. ప్రైసెస్ అయితే ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి. కంపారిటివ్లీ మనకి జస్ట్ నెక్స్ట్ ఇస్నాపూర్ తర్వాత నెక్స్ట్ తీసుకుంటే 3 కిలోమీటర్ డిస్టెన్స్లో మనకి రుద్రారం మంచి రెసిడెన్షియల్ ఏరియా, గీతం యూనివర్సిటీస్ కానీ, నెక్స్ట్ నాందేడ్ హైవే కానీ, నెక్స్ట్ మనకి వచ్చేసి ఇక్కడ తోషిబా కంపెనీస్ కానీ అండ్ వాట్ ఎవర్ BDL కానీ అన్నిటి కూడా దగ్గరగా ఉంటుంది. సో మోర్ ఎవర్ ఓఆర్ఆర్ కూడా నియర్ బై ఉంటుంది. జస్ట్ మనకి ఈ 6 లైన్ అయిపోయి ముంబై హైవే అండ్ మనకి మెట్రో కూడా పటాన్చెరు వరకు వస్తే మనకి ఈజీగా రెసిడెన్షియల్గా ఫామ్ అయ్యే ఛాన్స్, ఎక్కువ టైం కూడా పడుతుంది. మనకి 4 to 5 yearsలో మంచి రెసిడెన్షియల్గా కంప్లీట్ అయిపోయే సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. సో ఇదైతే వెంచర్ డెవలప్మెంట్స్ మనం చూడొచ్చు. సో ఇదైతే కంప్లీట్గా ఈ వెంచర్ గురించి అయితే ఓవర్ అండి. సో మీకు కూడా ఏమైనా ప్లాట్స్ సేల్కుంటే రుద్రారం, ఇస్నాపూర్, ముంబై హైవే ఎనీవేర్ మీకు వెస్టర్న్ హైదరాబాద్, నార్త్ జోన్ ఆఫ్ హైదరాబాద్లో, సౌత్ జోన్ ఆఫ్ హైదరాబాద్లో మీకు ఏమైనా ప్లాట్స్ సేల్కున్నా మీరైతే మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. మీ ప్లాట్స్ని అయితే మేము సేల్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మీకు ఏమైనా ప్లాట్స్ కావాలన్నా కూడా మీరైతే మమ్మల్ని కాంటాక్ట్ చేసి మా వెబ్సైట్ని కూడా మీరు
సో లాగిన్ అయ్యి చూడొచ్చు అండి. మోస్ట్ ఆఫ్ ది డేటా అవైలబుల్ ఉంటుంది, మీకు చాలా ఈజీగా ఉంటుంది. సో చూసారు కదా, ఇదైతే మనకి సుకృతి ఇన్ఫ్రా వాళ్ళది హెచ్ఎండిఏ లేఅవుట్. దీంట్లో కొన్ని ప్లాట్స్ అయితే రీసేల్కి ఉన్నాయి. హెచ్ఎండిఏ లేఅవుట్ ఇది కంప్లీట్గా రుద్రారం దగ్గర ఉంటుంది, హైవే నుంచి జస్ట్ 300 మీటర్ డిస్టెన్స్లో. మీకు కానీ మీ ఫ్రెండ్స్కి మీ సర్కిల్లో రిక్వైర్మెంట్ ఉంటే మీరు మాకు కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.